నార్మల్ డెలివరీ అవ్వటానికి ఎక్సర్సైజ్ బాల్తో చేసే కొన్ని స్పెషల్ వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ఎక్సర్సైజ్ బాల్ పెద్దది తీసుకుని దాని మీద మనం ఇటొక్కాలు పెట్టి బాల్ మీద కూర్చున్న తర్వాత పైకి కిందకి బాల్ మీద ఇట్లా లెగుస్తూ కూర్చుంటాం. బాల్ ఆటోమేటిక్గా ప్రెషర్కి పైకి లెగుస్తుంది. బాల్ మీద లేవటం కూర్చోవటం అట్లా ఇలా చేయటం ద్వారా చూడండి పెల్విక్ ఏరియా, హిప్ ఏరియా కూడా బాగా ఫ్రీ అవుతుంది అనమాట. పొత్తి కడుపు కండరాలు అవి కూడా బాగా బలపడతాయి. ఇలా ఒక 20-30 రౌండ్స్ చేయొచ్చు. గర్భవతికి నెలలు నిండినప్పటికీ ఇప్పుడు బాల్ మీద కూర్చుని చేసేది కాబట్టి భారం అనిపించదు, పొట్టకు కూడా ఇబ్బంది ఉండదు. అందుకని నెలని నిండిన వారు కూడా ఈ బాల్ ఎక్సర్సైజులు సులభంగా చేయవచ్చు. రెండవది, ఎడమ కాలు ముందుకి కుడి కాలు వెనక్కి పెట్టేసి బాల్ మీద మనం అట్లా కూర్చున్న తర్వాత చేతులు బాల్ మీద అట్లా పెట్టేసి ఇందాటి వల్లే పైకి కిందకి ఇట్లా బాల్ మీద జంప్ చేస్తూ కూర్చుంటాం. ఇట్లా ఒక 15-20 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామంగా బాల్ మీద కూర్చుని ఇటొక్కాలు పెట్టేసి చేతులు బాల్ మీద పెట్టేసిన తర్వాత బాల్ మీద రొటేషన్, హిప్ రొటేషన్ లాగా గుండ్రంగా సీటు పెన్నలాగా అనుకుని అట్లా గుండ్రంగా సున్నా చుట్టినట్టుగా సీటు భాగాన్ని తిప్పవలసి ఉంటుంది. అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా ఇట్లా తిప్పుతాం. బిడ్డ కదలికలు బాగుండటం కోసం, సుఖప్రసవం కోసం ఈ బాల్ ఎక్సర్సైజెస్ నెలలో నిండిన గర్భవతి చేయటానికి చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాన్ని కూడా గర్భవతికి అందిస్తాయి అన్నమాట. అందుకని కింద కూర్చుని చేయలేరు, పొట్ట పెరిగే కొద్దీ చాలా అసౌకర్యాలు ఉంటాయి గట్రా అట్టడి లేకుండా ఈ బాల్ వ్యాయామాలు మంచిగా ఉపయోగపడతాయి. గర్భవతులందరూ ప్రయత్నించి చూడండి.